కమింగ్ ప్రోమోలో గంటలమ్మ రాకతో గాయత్రీదేవి ఆత్మ బయటకు వస్తుంది. ఇక గాయత్రీదేవి స్వయంగా మెట్లు దిగి వస్తూ ఉంటే అది చూసిన నయని బాబు గారు భద్రమ్మ గారు వచ్చారు అని అనేసరికి నయని అమ్మ అమ్మ ఎక్కడుంది నయని అని విషయాలు అడుగుతూ ఉంటే అదిగో బాబు గారు మెట్ల మీద నుంచి దిగి వస్తున్నారు అని నయని అయ్యేసరికి హాసిని విశాల్ అందరూ కూడా షాక్ అయ్యి గాయత్రీదేవి కోసం చూస్తూ ఉంటారు. గాయత్రీదేవి ఆత్మ నయనికి అండ్ గంటలమ్మకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక గాయత్రీదేవి కిందికి వచ్చేసరికి గంటలమ్మేమో రా గాయత్రీదేవి రా, నీలాంటి ఆత్మల్ని స్వాధీన రేఖలోకి తీసుకోవడమే నా పని అని గంటలమ్మ అనేసరికి ఆపై నా నిండు నూరేళ్ల ఆయుస్ని అర్ధాంతరంగా హరించేసిన దుర్మార్గురాలు తిలోత్తమ తన మీద పగ తీర్చుకోవడానికి నా కడుపునే నేను పునర్జమి ఎత్తిన నన్ను బంధించాలని చూస్తున్నావా అంటూ గాయత్రీదేవి గంటలమ్మకి వార్నింగ్ ఇస్తుంది. మరి గాయత్రీదేవి ఆత్మ బంధింపకుండా నయని ఏం చేయబోతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.